అమ్మ చేతి వంటకు స్వాగతం. ఈరోజు మనం బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. బీట్రూట్ పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ బీట్రూట్ 2, పచ్చిమిర్చి 3, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 3, బెల్లం చిన్న ముక్క, తాలింపు దినుసులు, కరివేపాకు 2 రెమ్మలు, సాల్ట్ తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర కొద్దిగా, ఇంగువ కొంచెం, చింతపండు చిన్న ముక్క. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. అవి కాస్త బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి ముందుగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను అందులో వేసి వేయించుకోవాలి. బీట్రూట్ ముక్కలు బాగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు, చింతపండు, బెల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత చివరగా కొద్దిగా ఇంగువ వేయాలి. అందులో కరివేపాకు కూడా వేసి మనం ముందుగా చేసుకున్న పచ్చడిలోకి ఆ తాలింపును తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోతుంది. బీట్రూట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. మనకి కూడా స్పైసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది.